Thank you so much. Okay, Nana. Thank you. Speech ఇప్పుడు వినేద్దాము. So మంజులక్ష్మి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. స్టేజ్ అలంకరించిన పెద్దలందరికీ, మై కో యాక్టర్స్ అందరికీ, మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి, మీడియా మిత్రులకు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. అయిపోయినా ఎన్ని క్యారెక్టర్స్ బాబు నాకు పోస్టర్ చూస్తుంటే నేను ఇన్ని క్యారెక్టర్స్ ఇవి చేశాను ఒకే సినిమాలో అని. I really didn't expect the movie to be done inta tvarga, inta fast, inta efficient. So the entire credit goes to you and Sanjay garu. May this movie be మీరు అనుకున్న దానికంటే విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు పడ్డ కష్టం, మీరు ఎంత లేట్ అయినా ఎంత ఎర్లీ అయినా మీరు ఇప్పుడు ఆ స్మైల్ తోటి, ఆ వాయిస్ కూడా ఒకే మోడరేషన్ తోటి, అండ్ వాయిస్ నోట్స్ పంపిస్తే కూడా ఎంత స్వీట్ గా మాట్లాడతారండి అండి. వీ కాంట్ ఈవెన్ సే నో. ఎనీథింగ్ యూ ఆస్క్ ఇట్స్ ఎ yes. So may the universe also say yes to you in everything you're doing, and may your efforts be fruitful. And ఈ సినిమా ఈ సోషల్ ఫ్యాంటసీ తోటి ఫైట్స్ అని, సాంగ్స్ అని, లవ్ స్టోరీ అని, భక్తి అని, ఇట్స్ నవరసాలు కాదు కదా, అన్ని రకాలు ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. సో మీరు తప్పకుండా ఈ సినిమాకి బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈక్వల్లీ స్పెషల్. యా, అందరికీ నమస్కారం. తెలుగు మీడియా అందరికీ ధన్యవాదాలు. Good evening to all of you, to my all co-stars, my director sir, part of this journey. So I really want to thank you, Satyaprakash sir, and everyone, my family, my granny, my mom, and whoever played all the characters. It was lovely journey. So yes, I'm feeling so blessed, and I'm hoping this movie will be very, very nice, and it will be a biggest hit. And I'm just hoping for all of your love, and God bless all of us. All the best to my whole. మన సినిమాని బ్లెస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి వచ్చిన అన్ని వెల్ విషర్స్, టీమ్ మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్, మన టీమ్ మెంబర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్. ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కాలేజీలో డెవిల్ మూవీ షూటింగ్ లో ఉన్నప్పుడు ఈ సినిమా కోసం కాల్ వచ్చింది. సో అప్పుడు 7-1 లైన్ నాకు చెప్పాను. ఓకే సరే, నా క్యారెక్టర్ గురించి చెప్పారు, నేను ఒప్పుకున్నాను. ఇక్కడ వచ్చాక డైరెక్టర్ గారు టీమ్ ని కలవడం జరిగింది. డైరెక్టర్ గారు చూస్తే కన్నడలో చాలా బాగా మాట్లాడతారు. ఆయనకి కూడా కర్ణాటక కనెక్షన్ ఉంది. సో అదొక కనెక్షన్, డిఓపి గారి కనెక్షన్స్, అందరూ ఒకరికి పరిచయం అయ్యేటప్పుడు వాళ్ళలో ఉన్న ప్యాషన్, సినిమా మీద ఉన్న ప్రేమ, అది చూస్తే ఒక వేవ్ లెంత్ మ్యాచ్ అయిపోయింది. ఎలా అంటే డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇప్పుడు చూస్తే we have become a family. We are not thinking of this as a project, ఒక సినిమా. ఇది ఒక సినిమా అంటే ఒక అడుగు అంతే కానీ we have actually made friends and family for life అన్నట్టు అనిపిస్తుంది. సో అలాంటి ఒక మంచి టీమ్ తో కలిసి ఒక సినిమా చేయడం, నేను ఎప్పుడు అంటుంటాను, కొత్తగా ఏదో చేస్తుండాలి, కొత్త ప్రాజెక్ట్స్, కొత్త సబ్జెక్ట్స్, కొత్త క్యారెక్టర్స్ చేస్తుండాలని చెప్తుంటాను. కానీ నేను చెప్తే సరిపోదు కదా, అలాగే మన కోసం ఆలోచించి, మన కోసం క్యారెక్టర్స్ రాసి, మన కోసం సినిమాలు తీస్తేనే మనకు అవకాశం వస్తుంది. అలాంటి అవకాశం నాకు సంజీవ్ గారు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా మీద నమ్మకం పెట్టి నన్ను అప్రోచ్ అయ్యి రోల్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సినిమా వరకు చెప్పాలంటే నాకు షూటింగ్ చేసేటప్పుడు ఓన్లీ నా ట్రాక్ వరకు మాత్రమే తెలుసు. సో పాపతో షూట్ చేశాను, హీరోయిన్ గారితో చేశాను, హీరో గారితో చేశాను. సో ఓన్లీ కొన్ని క్యారెక్టర్స్ వరకు మాత్రమే, నా ట్రాక్ వరకు మాత్రమే షూటింగ్ నాకు తెలుసు. సో అందరూ చెప్పినట్టు పెద్ద ఎలా ఏం జరగబోతుంది, మల్టిపుల్ ట్రాక్స్ సగం వరకు తెలుసు, కానీ అవి ఎలా కొలైడ్ అవుతాయి, ఎలా అది ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద స్కేల్ ఉన్న మూవీలో నన్ను క్యాస్ట్ చేసినందుకు సంజీవ్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ బిజినెస్ కెరీర్ వచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ మానిటరింగ్. అండ్ ఇంతమంది సీనియర్ ఆర్టిస్ట్ నేను యాక్ట్ చేయడం ఫస్ట్ టైం అండి. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ ఎవ్రీబడి ఫర్ మేకింగ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్. అండ్ ఐ రియలీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం ఇక్కడ వర్క్ చేయడం.
చాలా సీన్స్ చాలా టఫ్గా ఉన్నా కూడా చాలా కూల్గా చేయించారు. అండ్ ఇట్ వాజ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. సార్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఫీల్ సో కంఫర్టబుల్. వెరీ స్కేర్డ్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఇంక్లూడింగ్ మీ. ఈ మూవీని చూసి మా అందరిని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రవి దర్శక, రవి మధురవల్ సార్, అలాగే శ్రీరామ్ వేగరాజు, ప్రదీప్, అలాగే ఎప్పుడు మా వెన్నట్టు ఉండే రావుల వెంకటేశ్వరరావు గారు, అందరి సహకారంతో ఇంత పెద్ద ప్రాజెక్ట్ నేను చేయడం మొదటిసారి. ఎవరు ఉన్న ప్రసాద్ గారికి వస్తే పలకరిస్తే చాలా ఏళ్ళ తర్వాత పలకరిస్తే ఆదిపురం పోస్టర్ చూశాను. మంచు లక్ష్మి గారి ద్వారా మీరు సార్ డైరెక్టర్ రాబోతున్నారని చెప్పేసి ఒక పోస్టర్ కూడా అన్నారండి. సో అది నాకు అవార్డు వచ్చినంత సంతోషాన్ని ఇచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది. సో నిజంగా నాకు ట్రైలర్ లాంచ్ ముందే నాకు మంచి అవార్డు ఇచ్చారు. ఇక్కడ ఎవరు అనుకోకుండా ఒక 15 ఏళ్ల తర్వాత చూసాను ఆయన్ని. ఎఫ్బీలో చూసి ఒక పోస్ట్ ద్వారానే ఒక పోస్టర్ చూసి నన్ను అభినందించారు. నన్ను ఎవరు కూడా లేదు, సడన్ కలిసినందుకు ఆయన చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ క్షేత్ర పాల్గొంటే చేసినటువంటి మూవీ షూటింగ్ మా ఇంట్లోనే జరిగింది. అప్పుడు ఐ వాజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్. అప్పుడు సత్యప్రకాష్ గారు వచ్చినప్పుడు మా ఇంట్లోనే ఉండేవాళ్ళు 3 days. మీటింగ్ ఆఫ్టర్ ఐ థింక్ 22 years. సో కలిసినప్పుడు చెప్పడం జరిగింది మా ఇంటికి వచ్చాను. ఆ రోజు ఆయన చెప్పడం ఐ స్టిల్ రిమెంబర్. అప్పుడు రితిక్ రోషన్ మూవీ రిలీజ్ అయింది, కహోనా ప్యార్ హై. He told me, "Oh, go and watch that movie. It's a good movie." అని. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర లాగా మూవీస్ పోవడం చాలా తక్కువ మేము. బట్ మై మదర్ ఇస్ ఫ్రమ్ నెల్లూరు, మై వైఫ్ ఇస్ ఫ్రమ్ రాయలసీమ. సో 3 ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి నో వి కీప్ వాచింగ్ మూవీస్. అండ్ మేము ఈ మూవీ డెఫినెట్ గా ఫస్ట్ డే ఫస్ట్ షోకి నేను టికెట్ కొనుక్కొని వెళ్తాను. బికాస్ మోస్ట్ ఆఫ్ మూవీస్ all the actors, all the politicians want free tickets, any VIP tickets. No, we will buy ticket, we will definitely go, we will watch the movie. And Mohan Babu garu kutu lecture, we always see reels, YouTube open chesinappudu when we always try to watch politicians videos. ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఛాంబరు, 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. 24 క్రాఫ్ట్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఉంటుంది. సో ఇండస్ట్రీ అంటే మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ, దాంతో పాటు పార్ట్ వచ్చి మీడియా కూడా. సో మేమందరం ఉన్నాము, మేమందరం మీరు మాకు, మాకు మీరు అందరం కలిపి చేసుకున్నాం. ప్లస్ మనందరికీ మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే మన మోహన్ రెడ్డి ఎన్రెడ్డి గారు ఉన్నారు, అలాగే ఇప్పుడు జడ్జర్ ఆయన కూడా ఆయన ఇంట్లో షూటింగ్ జరిగింది కాబట్టి ఆయన కూడా పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఒక పక్క నుంచి నెల్లూరు రాయలసీమతో కూడా అనుభవం ఉంది కాబట్టి సో అందరం కలిపేద్దాం. ప్లస్ ఈ సినిమాలో చూస్తూ ఉంటే నాకు చాలా సెంటిమెంట్స్ గుర్తు వస్తున్నాయండి. మా ఆదిత్య ఓం యాక్ట్ చేశారు. ఆదిత్య ఓం ఫస్ట్ సినిమా బొమ్మరిల్లు పతాకంపై వైవిఎస్ చౌదరి గారి సినిమా ఆయన యాక్ట్ చేశాడండి. యాక్ట్ చేసినప్పుడు ఆ బ్యానర్ పేరు మీద బొమ్మరిల్లు ఆడియో అని చెప్పి ఆడియో కూడా ఆయన ఓన్ ఆడియో చేశారు. చేస్తే దాంట్లో సత్యప్రకాష్ గారికి అనుబంధం ఉంది, ఇక్కడ ఉన్న అందరికీ కూడా వైవిఎస్ చౌదరి గారికి అనుబంధం ఉంది. ఆ సినిమాతో ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ గా దీంతో కూడా ఇండియాలో సినిమా లవర్స్ ఉండవచ్చు, కానీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం సినిమా భక్తులు ఉన్నారు. సో 100% I request all the people to give love and encouragement to this film and make this film a great hit. And we have been seeing a lot of pan-Indian heroes from Telugu industry. I think from this film we get one pan-Indian heroine, Manchu Lakshmi garu kuda. Totally easy. So, andariki mali thanks to all my co-actors, Satyaprakash garu, Srijita, Ekar, Esther garu, everyone, Manishwari garu, James Rish garu, and Chivurki, Katta Srinivasrao garu, thank you so much. Please encourage this film, and I feel that this film will be a hit like Arundhati, Kartikeya, Kantara. Let's hope for the best. Thank you. Thank you. చూసావా ఇంకా చూడలేదా?
आदि पर्व सुपर हिट। ए भाई आप आदि पर्व देखा क्या? अरे यार आदि पर्व देखो यार, क्या पिक्चर के आदि पर्व सुपर हिट। आदि पर्व पातिया आदि पर्व पड़ा पातिया इनु पातिया ये मन्ना केटी मादरी इकड़ा ओडदे पोयिट्टु आदि पर्व पड़ा पाटुगड़ा पड़ा पेरिया हिट पन्नटा ಮೂಲ ಪೇಸ್ಕೊಂಡಾಗ ಯಾರದಿ ಏನೋ ಆದಿ ಪರ್ವ ಪಡ ಇನ್ನು ನೋಡಿಲ್ವಾ? ಆದಿ ಪರ್ವ ಪಡ ಇನ್ನು ನೋಡಿಲ್ವಾ? ಏನ್ ಮಾಡ್ತಾ ಇದೀಯಾ? ಇಮಿಡಿಯೇಟ್ ಹೋಗಿ ನೀ ಆದಿ ಪರ್ವ ನೋಡಿ ನೋಡಿ ನೋಡ್ಲೇಬೇಕು ನೀವು. ಆದಿ ಪರ್ವ ఆది పర్వ పడం అదిలా ఏమయ్యా? ఆది పర్వ పడం తెలుగు తమిళ్ కన్నడ హిందీ ಈಗ ಮಲಯಾಳದಲ್ಲಿ ರೋಡ್ಗೆ ಆದಿ ಪರ್ವ ಪಡಂ ಎಷ್ಟೋ ಹಿಟ್ 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 ಇಷ್ಟ ಅಟ್ಟೆ आदि पर्व एक फिल्म जिसमें हम सब मिलके बहुत बड़ा हिट बनाएंगे। आदि पर्व सुपर डुपर हिट। మీ అందరూ కూడా ఎన్నో సినిమాలు చూస్తుంటారు, మిలిటరీ వాళ్ళందరినీ చూస్తుంటారు. మిలిటరీ వాళ్ళు క్వార్టర్ చేస్తుంటారు, కొంతమంది జవాన్స్ లేకపోతే ఒక కెప్టెన్ మాత్రం ఉంటారు. దట్ ఈస్ దిస్ ఆది పర్వ మూవీ ఇస్ వన్ మ్యాన్ ఆర్మీ షో. సంజీవ్ ఇతను తీసుకున్న పని, ఇతను తీసుకున్న శ్రద్ధ, ఇతను తీసుకున్న కష్టం, ఇతను ఎవ్రీథింగ్ నాకు ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ది ఫిల్మ్ ఇవాళ దాకా కూడా తెలుసు. సో మనమందరం కలిసి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మన సంజయ్ గారికి సార్ అసలు మామూలుగా లేదు. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. వావ్, దిస్ ఇస్ సో స్పెషల్ ఇవాళ మన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు హీరో వెంకటరమణ సారీ శివాఖండం నేను సినిమాలో క్షేత్రపాలుడిగా నటించాను. వీళ్ళందరూ నాగేజ్ మాట్లాడారు, నేను మాత్రం ఒకటే చెప్పాను, సంస్కృతం అనేది ఇండియాలో ఎక్కడైనా నడుస్తుంది. ఈ సినిమాలు సంస్కృతంగానే ఉంటాయి. శ్లోకాలు కానీ పద్యాలు కానీ నా మీద వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ భైరవాస్త్రం కానీ అన్ని సంస్కృతంలో ఉంటుంది. జనరల్ గా మనం రాసేటప్పుడు కూడా లాంగ్వేజెస్ లోన్ రాసినప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అని రాస్తాం. మనం సంస్కృతం కూడా రాయాలి. మనం ఎవరు అడుగుతున్నారు, ఇండియాలో మీరు ఇన్ని లాంగ్వేజ్లు ఉంటాయి ఎంత ఒకటే మనం ఎట్లా చెప్తారంటే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం మొదలు పెట్టేది శుక్రాంబరం విష్ణు అని. అందరూ అన్ని లాంగ్వేజ్ మాట్లాడినా ఒక రోజు పూజ చేసే మాత్రం మనం సంస్కృతం ఉన్నాయి. ఇప్పుడు మన వాళ్ళు హనుమాన్ చాలీసా చేశారు కదా, అది భోజ్పూరి ఒరిజినల్ గా భోజ్పూరిలో ఉంటుంది. అవుది బిహార్